ఫ్రెండ్స్, ఇప్పుడు మన దేశంలో విగ్రహాల ట్రెండ్ నడుస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో 597 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో 125 అడుగులు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు నాది చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అసలు ఈ విగ్రహాలని రోడ్డు జంక్షన్లో పెట్టడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కళలు 64 అని, అందులో శిల్పకళ ఒకటని మనందరికీ తెలిసిన విషయమే. పూర్వకాలంలో రాజుల ప్రోత్సాహంతో జక్కన్న లాంటి ఎందరో మహాశిల్పులు తమ కళా నైపుణ్యంతో అప్పటి సంస్కృతి సాంప్రదాయాలతో అనేక సుందర రూపాలని మనకు అందించారు. రోజు రోజుకి మారిపోతున్న మనిషి జీవన విధానంలో అసలు నాగరికత వందల సంవత్సరాల పూర్వం ప్రపంచంలో ఎక్కడ ఎలా అభివృద్ధి చెందిందో, అప్పటి వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆహారం, వస్త్రధారణ, ఆభరణాలు, అలంకారాలు, వివిధ రకాలైనటువంటి కళారూపాలు, ఆయుధాలు మొదలైనవన్నీ మొదట్లో ఎలా ఉండేయో, మతాలు, దేవుళ్ళు ఒకటేమిటి, ఇవన్నీ మనకి పురాతన వస్తుశాఖ వారి పరిశోధనలో భాగంగా తవ్వకాల్లో లభించిన అప్పటి వస్తువులను బట్టి, శిల్పాలను బట్టి అవి ఎలా ఉండేవో, ఏ తరం నాటివో మన ఆర్కియాలజీ నిపుణులు లెక్కగట్టి మనకి ఆ విశేషాలను తెలియజేస్తున్నారు. అంటే వీటన్నిటికీ మూలం ఆ కాలం నాటి శిల్పకళ అన్నమాట. అందుకే రోడ్ల మీద ఇప్పటికీ అనేక మంది నాయకులు, కళాకారులు, సమాజ సేవకుల గౌరవార్థం వారి విగ్రహాలను పెట్టడం అనేది సంప్రదాయంగా మారిపోయింది. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అనుసరిస్తున్నారు. మీకు తెలుసా, మన గాంధీ విగ్రహం అమెరికాలోను, యూకే, దక్షిణాఫ్రికా మొదలైన దేశాల్లో అనేక చోట్ల ఉన్నాయి. అలాగే ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించినటువంటి బ్రిటిష్ ఇంజనీరు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాలు గోదావరి జిల్లాలో వందల కొద్దీ ఉన్నాయి. ఇక అప్పట్లో సిమెంటు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటివి లేవు గనక బండరాళ్ళని అతి కష్టం మీద శిల్పాలుగా చెక్కేవాళ్ళు. ఇప్పుడు రకరకాల మెటీరియల్స్ అందుబాటులో వచ్చేసే కనుక వాటిని వినియోగించి ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఈరోజు మనం అవి ఎలా తయారు చేస్తారో, ఎక్కడ తయారు చేస్తారో చూద్దామని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి 5 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కన పెరవలి అనే గ్రామంలో ఈ విగ్రహాలు తయారు చేస్తారని తెలిసి అక్కడికి వచ్చాం. ఇది NH-16 మీద తణుకు నుంచి రావులపాలెం వెళ్ళే దారిలో పెరవలి అనే గ్రామంలో ఉంది. విగ్రహాలు తయారు చేసే కేంద్రం అంటే ఏదో పెద్దగా ఊహించి ఉంటారు కదా, కానీ ఇక్కడ చాలా సింపుల్గా పొలాల మధ్యలో చిన్న షెడ్లో ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతేనండి, మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. దీన్ని 1950 సంవత్సరంలో వీళ్ళ తాతగారు స్థాపించారట. అంటే సుమారు 73 ఏళ్ల నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారన్నమాట. చూస్తున్నారుగా ఎంతమంది నాయకుల విగ్రహాలను ఎంత అందంగా తయారు చేస్తున్నారు. నాయకులే కాదు, రకరకాల దేవుళ్ళ విగ్రహాలు కూడా చేస్తుంటారు అనుకుంటారు. రండి, ఈయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.
పేరేంటండి? నా పేరు సత్యం. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? దగ్గర మా ఫాదర్ టైం నుంచి. మీ నాన్నగారి పేరండి? బండారు కనకారావు. కనకారావు గారు అంటే ఫాదర్ నుంచి ఇదే. ఓ, మీ తాతగారి దగ్గర నుంచి కూడా ఇదే? తాతయ్య గారు ఎస్టాబ్లిష్ 1950 ఎస్టాబ్లిష్. ఓహో, మరి అప్పుడు 20 ఏళ్ళు అంటారేంటి? అంటే నేను చేస్తాను దగ్గర దగ్గర. మీరు చేస్తున్నది. మీ క్వాలిఫికేషన్ ఏంటన్నారు? బిఏపీ ఫైన్ ఆర్ట్స్ స్కల్ప్చర్ చేశాను. ఎక్కడండి? వైజాగ్. వైజాగ్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్. ఓహో, ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ లోనా? మీకు ఒక విగ్రహం చేయడానికి ఎంతకాలం పడుతుందండి? ఆ విగ్రహం సైజుని బట్టి స్టాచ్యూస్ అన్ని ఇలా చేస్తాం. పెద్దవి ఇందిరాగాంధీ స్టాచ్యూ కానీ అలాంటివి ఏమైనా ఉంటే దానికి ఆర్డర్ తీసుకుంటారు కనుకోండి. ఒక 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది కదండి, అది ఎంత టైం పడుతుందండి? 10 days. 10 days పడుతుంది. అంటే ఆ డై మీ దగ్గర రెడీగా ఉంటుందా అండి? కొన్ని డై ఉంటాయి హ్యాండ్ వర్క్ చేయవలసి. ఇప్పుడు దేవతా విగ్రహాలన్నీ హ్యాండ్ వర్క్ అండి. ఓహో, దేవతా విగ్రహాలన్నీ కూడా హ్యాండ్ వర్క్. ఈ పొలిటీషియన్స్ అన్ని మీ దగ్గర రెడీగా ఉంటాయి? పొలిటీషియన్స్ వచ్చేటప్పటికి క్లే లో చేస్తాం. ఫస్ట్ క్లే లో చేసి మౌల్డ్ చేస్తాం. మౌల్డ్ చేస్తారు. మౌల్డ్ చేసి దాన్ని కాస్టింగ్ చేస్తాం. సిమెంట్ కాస్టింగ్ చేస్తాం. ఓకే, ఈ డై రెడీగా ఉన్నది అయితే మీకు వెంటనే అయిపోతుంది? వెంటనే అవుతుంది. 3 days 4 days లో ఇచ్చేస్తారా? మీరు మెటీరియల్ ఏం వాడతారండి? సిమెంట్, ఐరన్, కాంక్రీట్, ఇటుక. ఐరన్ స్టాండ్ చేసి అట్లాగా 7.5 feet ఆంజనేయ స్వామి స్టాచ్యూ తయారవుతుంది. ఓకే ఓకే. ఇలాగ ఆర్మేచర్ తయారు చేసి దీనికి సిమెంట్, కాంక్రీట్ తో సిమెంట్ లెగ్స్ అని బాడీ అని అన్ని క్రియేట్ చేసుకుంటా వస్తారు. ఓకే, ఆర్మేచర్ తయారు చేస్తాం. ఆర్మేచర్ చేసి ఇది ఇలాంటి మోడల్ డై అనమాట. ఓకే, వాటిలో చేయొచ్చండి. ముందు కొన్ని అవుతాయి హ్యాండ్ వర్క్. ఇది ఈ వర్క్ ఉందంటే హ్యాండ్ వర్క్. ఇది హ్యాండ్ వర్క్. ఇదంతా మొత్తం మీ చేతితో మోల్డ్ చేసుకున్నదే, శిల్పం చెక్కినట్టు. అలా అంటే పచ్చిగా ఉన్నప్పుడు మీరు అది చెక్కుతూ ఉంటారా? అంటే అదే సిమెంట్ క్లే లేయర్ బై లేయర్ వేసుకుంటా వస్తాం. ఫామ్ వచ్చినప్పుడు ఫామ్ తయారు చేస్తాం. ఓకే, సుమారుగా ఎంత పడుతుందండి టైం ఇలాంటివి చేయడానికి? ఇలాంటి టైం ఎక్కువే పడుతుందండి. అంటే ఇది ఫస్ట్ బ్లాక్ సిమెంట్ తో చేసి దాని మీద బిర్లా వైట్ తో మళ్ళీ ఫినిషింగ్ చేస్తాం. అచ్చా, ముందు బ్లాక్ సిమెంట్ తో చేసేస్తారు. దాని వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది. హ్యాండ్ వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హ్యాండ్ వర్క్. చాలా సంతోషం అండి. మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చాలా ఓపికగా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వ్యాపారం ఇంకా వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాను. ఉంటా అండి. ఇవ్వండి ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకున్న విశేషాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ? మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.